హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. ఈరోజు మనం సత్యం సుందరం సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, విషయానికి వస్తే సి ప్రేమ్ కుమార్ గారు 96 అనే చిత్రంతో సున్నితమైన ప్రేమ కథని స్క్రీన్ ప్లే ద్వారా తెరకెక్కించి ఆడియన్స్ మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు. ఓకే, 6 ఏళ్ల తర్వాత కార్తీ అరవింద స్వామితో సత్యం సుందరం అనే మూవీని నిర్మించారు. దీనికి ప్రొడ్యూసర్గా జ్యోతికా సూర్య గారు ఇందులో చేశారు. అయితే కథ విషయానికి వస్తే గుంటూరు ఉద్దండరాయనపాలెంలో చాలా కాలం కిందటి నుంచి అరవింద స్వామి గారు అనగా సత్యం గారు వారి కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అయితే బంధువుల మోసం వల్ల తన తాతల కాలం నాటి ఇల్లును పోగొట్టుకొని వీరంతా కుటుంబం అంతా కలిసి వైజాగ్లో స్థిరపడడం జరుగుతుంది. అయితే కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత అరవింద స్వామి గారు అన్ని ఏళ్ళు గడిచినా కూడా వారి మధురానుభూతులు అనగా వారి తాత ఇల్లును అలాగే వారి పల్లెటూరును పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో అతని సొంత బాబాయ్ కూతురైన ఆవిడకి పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లికి ఈ కారణం చేత అతను మళ్ళీ తిరిగి ఊరికి రావాలని నిశ్చయించుకుంటాడు. అయితే ఎలాగోలాగా ఉద్దరండరాయనపాలెంకి చేరుకున్న తర్వాత పెళ్లికి వచ్చినప్పుడు కార్తీ గారు తనను తాను పరిచయం చేసుకుంటూ అరవింద స్వామి గారిని, బావగారు మీరు నాకు తెలుసు, ఎలా ఉన్నారు అని అతి ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా వింటున్నా చూస్తున్న అరవింద స్వామి గారు తన ఒక జిడ్డులా భావించి అరవింద స్వామి గారికి కార్తీ గారు తెలియకుండా కూడా తెలిసినట్టుగా నటిస్తూ ఉంటాడు. తనను జిడ్డులాగా భావించి నన్ను ఎందుకు తగులుకున్నాడరా బాబు అన్నంతగా అరవింద స్వామి గారు ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇది ఇలా ఉండగా ఈరోజు రిసెప్షన్ అనగా రేపు పెళ్ళి ఉంటుంది. అయితే రిసెప్షన్కే పెళ్ళికి ఉండకుండా రిసెప్షన్ తర్వాత వెళ్ళిపోవాలని అరవింద స్వామి గారు భావిస్తూ ఉంటారు. అయితే ఎలాగోలాగా తన మేనమామని ఒప్పించి పెళ్ళికి ఉండకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తన మేనమామ గారు కార్తీ గారిని దగ్గరుండి అరవింద స్వామి గారిని బస్ ఎక్కించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాడు. అయితే ఆ రాత్రికి కార్తీ గారు అరవింద స్వామి గారిని బస్ ఎక్కడానికి తీసుకెళ్తాడు. మధ్యలో అరవింద స్వామి గారు తాటి బెల్లం కాఫీ అడక్కపోయినా కూడా అక్కడ నిలబెట్టి అతడికి తాగించే ప్రయత్నం చేస్తాడు తాటి బెల్లం కాఫీ. అయితే ఎందుకు చేశాడంటే అరవింద స్వామి గారు అనగా తన బావగారు ఈరోజు కూడా అతని దగ్గరే ఉండాలని, అతని చాలా కాలం అయింది చూసి కాబట్టి అతనితో మాట్లాడాలని, తనతో గడపాలని నిర్ణయించుకొని బస్సును మిస్ అయ్యేలా చేస్తాడు. ఇదిలుండగా బస్సు మిస్ అయినందుకు అరవింద స్వామి గారు చాలా కోపడతారు కార్తీ గారి మీద. కట్ చేస్తే కార్తీ గారు అరవింద స్వామి గారిని తన ఇంటికి తీసుకెళ్తాడు. తన ఇల్లు చుట్టూ వాతావరణము చాలా బాగా నచ్చుతుంది అరవింద స్వామి గారికి. ఆ రాత్రి అంతా అలాగా గడిచిపోతూ ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఇద్దరు కలిసి మందు తాగడం మొదలు పెడతారు. ఈ మందు తాగినప్పుడు కార్తీ గారు అరవింద స్వామి గారికి ఇంకా గుర్తురారు. ఇదే క్రమంలో అరవింద స్వామి గారు కార్తీ గారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా కార్తీ తన వెంటే ఉండడం వల్ల అది కుదరకుండా ఉంటుంది. అయితే కార్తీ గారి వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. వీరిద్దరూ నదిడుడ్డున మంచిగా మందు సేవించి తాగి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అయితే అప్పటికీ కూడా కార్తీ గారంటే ఎవరో ఇతనికి అరవింద స్వామి గారికి గుర్తుకు రారు. అయితే పొద్దున్న లేవగానే బావగారు నన్ను మీ చెల్లిని పుట్టబోయే బిడ్డని పేరున ఆశీర్వదించాలని కోరుకుంటాడు కార్తీ. అయితే అరవింద స్వామి గారికి కార్తీ పేరు తెలియకపోవడం వల్ల ఇంట్లో అతని పేరుకి సంబంధించినవి ఏమైనా దొరుకుతాయా అని చాలా వెతుకుతాడు. ఇదే క్రమంలో తన భార్య అంటే కార్తీ గారి భార్య లోపలికి వస్తుంది. ఆయన చాలా భాగోద్వేగానికి గురయ్యి తన పేరు తెలుసుకోకుండానే ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు అని అనుకొని భావోద్వేగానికి గురవుతాడు. అయితే అరవింద స్వామిపై కార్తీ గారు కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదే క్రమంలో అతన్ని పొద్దున్న లేవగానే నేను ఏ పేరు పెట్టి విరవాలి, కార్తీ గారు అరవింద స్వామిపై ఇంతగా ప్రేమ కురిపిస్తున్నారు, స్వచ్ఛమైన ప్రేమ కురిపిస్తున్నారు, కానీ నేను ఏ పేరు పెట్టి ఆశీర్వదించాలి, కనీసం నేను అతని పేరు కూడా తెలుసుకోలేకపోతున్నానని చాలా ఫీల్ అయిపోయి తెల్లవారుజామునే లేచి కార్తీ గారు లేవకముందే ఆయన తిరుగు ప్రయాణమై బస్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాడు. ఇదే క్రమంలో
తను అరవింద స్వామి గారు వైజాగ్లో తన ఇంటికి చేరుకుంటారు. అయితే పెళ్ళెప్పుడు ఆల్రెడీ మన కార్తీ గారు వారి నెంబరు అరవింద స్వామి గారికి రాసి అతని పర్సులో పెట్టి ఉంటాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయినా కూడా తనకి పేరు తెలియకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అతని భార్య అరవింద స్వామి దగ్గరికి వచ్చి ఏమైందని అడగగా స్టోరీ మొత్తం చెప్తాడు. అయితే ఇది విన్న తన కూతురు తన డాడీ పర్సు చెక్ చేస్తుండగా ఆ నెంబర్ కనిపిస్తుంది. ఫ్రెండ్కి ఫోన్ చేస్తానని చెప్పి ఆయన తన నాన్నగారి ఫోన్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు అక్కడ కార్తీ గారు ఎత్తుతారు, లిఫ్ట్ చేస్తారు ఫోను. లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు అని ప్రశ్నించగా ఈయనకి అరవింద స్వామి గారికి అక్కడ ఉన్నది కార్తీ గారని అర్థమవుతుంది. ఈ క్రమంలో ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతారు. తన మధుర క్షణాలను, తను అరవింద స్వామి గారి ఇంట్లో చేసిన పనులను, అతను చిన్నప్పుడు సైకిల్ తనకి ఇచ్చిన గిఫ్ట్ను అన్నీ బాగా చూపెడుతూ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే కథ సారాంశానికి వస్తే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక ఏదో ఫోన్లు కంప్యూటర్లు లేని కాలంలో ఒక మంచి పుస్తకాన్ని చదువుతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కథను చాలా వరకు సాగదీసి ప్రేక్షకుడికి అంటే మాస్ ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా ఈ సినిమా ఉంటుంది. కమర్షియల్ హంగులకి చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఈ సినిమా ఉంటుంది. ఒక ఫైట్ సీన్ ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక మంచి ఐటెం సాంగ్ ఉండదు. కానీ ప్రేమ్ రక్షిత్ గారు ఈ సినిమాని 3 గంటల సేపు అలా నది మీద పడవలా అలా తీసుకొని వెళ్ళిపోయారనే చెప్పొచ్చు. ఓకే, ఫైనల్గా ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలా నచ్చిందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పక్కా మాస్ ఆడియన్స్కు ఈ సినిమా నచ్చదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేమ్ కుమార్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారనే చెప్పవచ్చు. ఎమోషనల్ భావోద్వేగం, నా ఆటోగ్రాఫ్ సినిమాలో రవితేజ గారు ఫ్లాష్ బ్యాక్లో తన ఓల్డ్ మెంబర్ చూపించినట్లుగా ఈ సినిమా మనల్ని వేరే పాతకాలానికి తీసుకెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది. వేరే ప్రపంచానికి వెళ్ళిపోయామా అని మాస్ ఆడియన్స్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూస్తున్నంతసేపు వేరే లోకానికి వెళ్ళిపోయామా అన్నంత ఫీలింగ్ కలిగిస్తారు. ఓకే, ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు ప్రేమ్ కుమార్ గారు. 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాను ఒక నది మీద పడవలా అలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కానీ, పల్లెటూరి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ మనసుల్ని కట్టిపడేస్తాయి. ఓకే, ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3 out of 5. ఓకే, థ్యాంక్ యూ.